చైత్రశుద్ధ ఏకాదశిని కామదా ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. దీనికే దమన ఏకాదశి, సర్వేశం ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజు పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ కూరను అస్సలు వండకూడదు, తినకూడదు. అలా వండినా తిన్నా మహాపాపంగా పరిగణించబడుతుంది. ఎంతో పవిత్రమైన ఈ కామదా ఏకాదశి రోజు తినకూడని ఆ కూర ఏమిటో, తప్పక తినవలసినది ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న కథను విందాము. ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మవతి. ఆమె ఉంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొందుతూ ఉన్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతికి కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలి అనుకున్నది. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా ఉన్నాయి అని పొరుగువారు చెప్పగా విన్నది. కొంతకాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు వచ్చింది. ధర్మావతి భర్త యుద్ధంలో పనిచేసి వచ్చాడు. 3 సంవత్సరాలు భార్యకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి వచ్చాడు ఆమె భర్త. అప్పట్నుండి అతనిలో ఏదో తేడా వచ్చింది. ఆమెతో సరిగ్గా మాట్లాడటం లేదు. భార్య మీద ఇది వరకు ప్రేమ చూపించటం లేదు. ఇది పద్మావతిని ఎంతో బాధించింది. తన భర్త ప్రేమ పొందడానికి ఏదైనా చిట్కా కావాలి. అందుకోసం ఆమె ఋషి వద్దకు వచ్చింది. వినయ విధేయతలతో చేతులు జోడించింది. నమస్కారం స్వామీజీ, నా పేరు ధర్మవతి. నా భర్త నాతో ప్రేమగా ఉండటం లేదు. నా భర్త నాతో మునుపటిలాగా ప్రేమగా ఉండాలి. అందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుకుంది. ఆ మాటలు విని ఋషి ఆలోచించి, నీ భర్త ఇదివరకులా నీతో ప్రేమగా ఉండాలి అంటే నేను ఒక మందు తయారు చేసి ఇస్తాను. ఆ మందు అతని చేత తినిపించు. కొద్ది రోజులలో అతను నీకు దగ్గర అవుతాడు. నిన్ను గౌరవంగా చూసుకుంటాడు. నీ మీద ప్రేమను చూపిస్తాడు. నిన్ను వదిలి ఉండలేడు అన్నాడు. ఆ మాటలకు ధర్మవతి సంతోషించింది. ధన్యవాదాలు స్వామి అంది. అయితే ఒక ఇబ్బంది ఉంది. ఆ మందుకు అన్ని పదార్థాలు ఉన్నాయి. ఒక దినుసు తక్కువ అయ్యింది. మరి ఆ దినుసు నీవు తీసుకురాగలవా అన్నారు స్వామీజీ. అలాగే స్వామి, నా భర్త కోసం ప్రాణాలకు తెగిస్తాను. ఆ దినుసును తెస్తాను అంది. అప్పుడు ఆ ఋషి ఇలా అన్నాడు, అది పెద్ద పులి మీసం. అది నువ్వు తీసుకురాగలిగితే చక్కని మందు తయారవుతుంది. నీ భర్తలో మంచి మార్పు వస్తుంది అన్నాడు ఋషి. దానికి ధర్మవతి, అలాగే స్వామి, మీరు చెప్పిన విధంగానే చేస్తాను. నా ప్రాణాలకు తెగించి అయినా సరే పెద్ద పులి మీసం తెస్తాను అంది. తర్వాత ధర్మవతి పులి దగ్గరకు వెళ్ళింది. పులి పద్మావతిని చూస్తూనే గాండ్రించింది. భయంతో గజగజ వణికిపోయింది పద్మావతి. అయినా గుండె దిట్టవు చేసుకొని నిలబడింది. అలా కాసేపు నిలబడి తన ఇంటికి తిరిగి వెళ్ళింది. మరుసటి రోజు తిరిగి అడవికి వెళ్ళింది. అక్కడ ఇంకో చోట నిలబడింది. పులి మళ్ళీ గట్టిగా గాండ్రించింది. పద్మావతి అలాగే నిలబడింది. ఇలా కొన్ని రోజులు జరిగాయి. రోజులు గడిచే కొద్దీ ధర్మావతిని చూసి పులి అరవటం మానుకుంది. ఆ తరువాత కొన్ని పిండి వంటలు వండి పులికి పెట్టింది. పద్మావతి వండిన వంటకాలు రుచి చూసింది పులి. ఆవురు ఆవురుమంటూ తిన్నది. నాలుకతో మూతి తుడుచుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంకొన్ని నాళ్లకు పులి బాగా అలవాటు అయ్యింది. ఇప్పుడు ధర్మవతి ముట్టుకున్న పులి ఏమీ అనటం లేదు. చివరికి ఒకరోజు ఆ పులిని నిమురుతూ ఉంది పద్మావతి. అదును చూసి పులి మీసం పీకింది. పులి మూలిగిందే గాని ఏమీ అనలేదు. ధర్మవతి పరుగు పరుగున పులి మీసం తీసుకొని ముని వద్దకు వచ్చింది. స్వామి, ఎంతో శ్రమపడి పులి మీసం సంపాదించాను, తీసుకోండి అన్నది ధర్మావతి. ఋషి ఆమె ఇచ్చిన పులి మీసాన్ని అందుకొని మంటలో పడవేశాడు. ధర్మవతి ఆశ్చర్యపోయింది. అయ్యో స్వామి, ఇలా చేశారేంటి అని తెగ బాధపడింది. అప్పుడు ఋషి ఇలా అన్నాడు, అమ్మా ధర్మవతి, నీకు ఏ మందుతోనూ పని లేదు. నువ్వు నాకు ఒక సంగతి చెప్పు. పులిని నువ్వు ఎలా లొంగదీసుకున్నావు? ప్రేమ ఆప్యాయలతో, అవునా?
ఎంతో క్రూరమైన జంతువునే లొంగదీసుకున్నావు. అంతటి ఓర్పుగల నీవు నీ భర్తను లొంగదీసుకోలేవా? ఇదే ప్రేమ అనురాగం నీ భర్తపై చూపించు. సహనంతో అతనిని నీ వైపుకు మళ్లించుకో. నీ ప్రేమను పంచి అతని ప్రేమను పొందు అని చెప్పాడు ఋషి. ధర్మవతికి కళ్ళు తెరుచుకున్నాయి. ధైర్యంగా ఇంటికి వెళ్ళింది. భర్తలో మార్పు తెచ్చింది. అతని నుండి వెనకటి ప్రేమను పొందింది. ఇక వీడియోలోకి వస్తే, రోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు ఈ కూరను వండకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. గ్రహ గతుల రీత్యా ఈరోజు ఇంట్లో పొరపాటున కూడా కందిపప్పు, ఎర్రటి రంగులో ఉండే పండ్లు తింటే, అంటే యాపిల్, దానిమ్మ వంటి పండ్లు తినకూడదు. టమాటోని కూడా ఈరోజు తినకూడదు. కందిపప్పు, టమాటా, మాంసంతో వండిన కూరను తినకూడదు. ఈరోజు ఈ పదార్థాలతో ఆడవారు కూర వండకూడదు. ఈరోజు చక్కగా ఉదయమే స్నానం చేసుకుని పూజ గదిలో లక్ష్మీనారాయణుల ఫోటోను ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత పసుపు రంగు పూలతో, తులసి ఆకులతో పూజ చేసుకోవాలి. అష్టోత్తరాలు చదువుకోవాలి. పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. ఈ నైవేద్యాన్ని కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించాలి. దీని వలన చక్కటి ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు లక్ష్మీనారాయణలను ఆరాధించి పాలతో చేసిన తీపి పదార్థాలను నివేదించి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. కనుక మీరు కూడా రేపు కామదా ఏకాదశి రోజు ఆహారం విషయంలో ఈ చిన్న చిన్న నియమాలను పాటించి ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి. ఈ సమాజంలో ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఒక్కో మనిషికి ఒక్కో రకమైన సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి ధనం కావాలి, మరి కొంతమంది దగ్గర ధనం ఉంటుంది కానీ అనారోగ్య సమస్యలు ఉంటాయి. మరి కొంతమందికి ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు, ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. ఇలా మీకు ఏ రకమైన సమస్య ఉన్నా సరే రేపు కామదా ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి ఎంతో అద్భుతమైనది, ఎన్నో శక్తులు కలిగినది. అయితే ఈరోజు ఉదయం సరిగ్గా 10 గంటలకు ఒక పేపర్ను మీ పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ, బీరువాలో కానీ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే కోరికలు నెరవేరిపోతాయని, అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు ఉదయం 10 గంటల లోపుగా శుచిగా స్నానం చేయండి. మీరు పూజలు చేసుకుంటే చేసుకోండి, మీ పనులన్నీ పూర్తి చేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న పేపర్ తీసుకొని ఒక ఎర్రటి పెన్నుతో మీ కోరిక రాయండి. మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరికను పేపర్ మీద రాయండి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కోరికలు ఉన్నా సరే రాసుకోవచ్చు. అలా మీ కోరిక రాసిన తర్వాత ఈ పేపర్ను కుడి చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని దృఢ సంకల్పం చెప్పుకోండి. భగవంతుడా, నేను ఈ సమస్య వలన బాగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను. ఈ సమస్య తీరి నాకు ధనలాభం కలగాలి, లేదా వ్యాపారంలో మంచి లాభాలు రావాలి, ఉద్యోగంలో ఉన్నతికి రావాలి, సమాజంలో గౌరవం పెరగాలి. ఇలా మీకు ఏ రకమైన కోరిక ఉన్నా సరే ఆ కోరికను భగవంతుడికి విన్నవించుకోండి. అలా దృఢ సంకల్పం చేసుకున్న తరువాత ఆ పేపర్ను తీసి మీరు ఎప్పుడూ ఉపయోగించే పర్సులో కానీ, ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. లేదు మేము బయటికి వెళ్ళము, ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాము అనేవారు ఈ పేపర్ను ఇంట్లో బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. వ్యాపారం చేసేవారు లాకర్లో పెట్టవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా పేపర్ను సరిగ్గా 10 గంటలకు మీ పర్సులోనో లేదా హ్యాండ్ బ్యాగ్లోనో పెట్టుకోవాలి, లేదా 10 గంటల లోపు పెట్టుకోవాలి. 10 తర్వాత మాత్రం పెట్టకూడదు. ఇలా పెట్టిన పేపర్ను ఒక రోజంతా మీతో పాటే, అంటే మీరు ఎక్కడ ఉంటారో అక్కడే ఉంచి మరునాడు మళ్ళీ 10 గంటలకు తీసి ప్రవహించే నీటిలో పడవేయండి. కేవలం ప్రవహించే నీటిలో మాత్రమే వేయాలి, ఇంకెక్కడా వేయకూడదు. మీకు దగ్గరలో ప్రవహించే నీరు ఉంటేనే ఈ పరిష్కారం చేసుకోండి, లేదంటే చేయవద్దు. ఒక చిన్న పేపర్ ముక్కతో ఖచ్చితంగా మీ కోరికను నెరవేర్చుకోవచ్చు. నమ్మకం ఉంచి ఈ పరిహారాన్ని చేయండి. తప్పకుండా మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కనుక మీరు కూడా రేపు ఏకాదశి శుక్రవారం చాలా అద్భుతమైన రోజు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే రోజు. కాబట్టి ఈరోజు పేపర్తో ఇలా చేసి మీ దగ్గర పెట్టుకుని మీ కోరికలను నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.